అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగి ఉండి ఉమ్మడి రాష్ట్రాలలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నువ్వు ఏదో చాలా అనుభవశాలి, నువ్వు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అయితే కొత్తగా ఉన్నాడు చేయలేడనే ఉద్దేశంతోనే నీకు కట్టబెడితే నువ్వు ఆ రోజు చేసింది ఏమీ లేదు. అప్పుడు రైతుల రుణమాఫీని మోసం చేసాం, మొత్తం అంతా కూడా ఏది ఒక్కటి కూడా చేయలేదు. ఇప్పుడు కూడా ప్రజలు పరిస్థితి ఏంది, ప్రజలను జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు కాబట్టి మీరందరూ కూడా కూటమి కలిసింది, బీజేపీ కూడా మీతో కలుస్తుంది కాబట్టి మీరంతా ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తారు అనే ఉద్దేశంతోనే ప్రజలు ఒకసారి ఓట్లు వేయడం జరిగింది. దీంట్లో కూడా ఎంత మాకు 40% ఓట్లు వచ్చినాయి. కేవలం పోయింది మేము కొన్ని కారణాల వల్ల ఓడిపోయినాం. మేము మందు సరిగ్గా క్వాలిటీ ఇవ్వలేదని ఒకటి, ఇసుక ఇవ్వలేదని ఒకటి, మేమేదో వాళ్ళ భూములు మేము ఆక్రమించుకున్నాం, వీళ్ళందరూ కూడా పని కట్టుకొని మా మీద దుష్ప్రచారం చేయడం. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంది, బ్రిటిష్ కాలం నుంచి ఎవరు చేయని మంచి పని ఏం చేస్తానని ప్రజలలో నా పేరు ఉండాలని ఆయన ఫోటో వేయించుకుంటే వీళ్ళంతా ఒకటే అన్నీ మీ ఆస్తులలో మొత్తం తాకట్టు పెట్టేస్తారు అనుకుంటే ప్రజలు ఎవరికి ఇంకా వాళ్ళు ఏమనుకునేది, ఏమన్నా నిజం అనుకున్నారు. ఇప్పుడు దానికేం బాధ లేదు, ఓడిపోయిన దానికి ఏం బాధ లేదు. కానీ వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయినారనే బాధ. మీరు ఒకటి మాకంటే బెటర్గా పరిపాలన చేశారని ప్రజలు మీకు ఓట్లు వేసినారు. మీరు సూపర్ 6 మీరే ప్రతి ఒక్క మీటింగ్లో చెప్పినారు, మేము చెప్పలేదు. దాన్ని మించి మీ కార్యకర్తలు ఇల్లు తిరిగి చెప్పినారు. మీరు ఇవ్వకపోతే మా చొక్కాలు పట్టుకొని అడగనండి. మనం ప్రజలను అదే కోరుతున్నాం, మీరు వాళ్ళందరినీ కార్యకర్తలు చొక్కాలు పట్టుకొని అడగండి, మీరు ఎందుకు మాకు ఇవ్వడం లేదు. నాకు కూడా ఒకసారి అధికారం ఇచ్చామని చెప్పి నేను కూడా నిజాయితీగా మాట్లాడతాను. ఇప్పుడు అనుభవం లేని వాళ్ళు ఎవడన్నా మాట్లాడచ్చు, కానీ నాది 40 years ఇండస్ట్రీసు, నేను చాలా మేధావిని, అపారమైన మేధావిని నేనని మాట్లాడి నీకు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి ఉండి కూడా ప్రజలను ఒక విధంగా చీటింగ్ చేయడమే కదా పెద్ద మోసం, ఓట్ల కోసం. ఇప్పుడు నువ్వు ఏం హామీలు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా నేను చాలా స్వచ్ఛమైన పరిపాలన ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలను కొన్ని కంటిన్యూ చేస్తాను, కొన్ని కంటిన్యూ చేయలేను, మీకు నేను మంచి పరిపాలన అందిస్తానని గిన ప్రజలు ఓటేసింటే వీఆర్ యాక్సెప్ట్. చంద్రబాబు నాయుడు మంచివాడు, చాలా విజన్ ఉన్న నాయకుడు, చాలా మాట తప్పని నాయకుడు. ఇప్పుడు పొద్దున్న నుంచి అబద్ధాలు చెప్పి ఓట్ల కోసం, పదవుల అధికారం కోసం అబద్ధాలు చెప్పే నాయకుని గురించి మాట్లాడితే ఎట్లా చెప్పు. మాట్లాడేది నిజాయితీగా ఉండాలి. గంటకు ఒక మాట మార్చే పరిస్థితి ఉంటే ఎలక్షన్ల కంటే ముందు ఒక మాట, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఒక మాట. ఇప్పుడు ఆ కూటమిలో ఉండే నాయకులు అందరూ అంతే, ఇంకేం ఒక్కనేం ఎవరిని ఆలోచన చేయాల్సిన పని అది. ఖచ్చితంగా పోతున్నాం స్వామి. ఇప్పుడు మొన్న మీకు రైతుల్ని మనం కరెంటు విషయంలో మొత్తం ఛార్జీలు పెంచిన దాని మీద పెద్ద ఎత్తున ధర్నా చేసినాం. రేపు 5వ తేదీ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఉన్నాం. ప్రతి ఒక్కటి కూడా చేస్తాం. మేము కూడా కొద్దిగా టైం, ఇప్పుడు ప్రజలలో కూడా మేము ఎమ్మడే స్టార్ట్ చేస్తే ఇలా కొద్దిగా టైం ఇవ్వాలి కదా, టైం ఇవ్వకపోతే వీళ్ళు ఎందుకు అంత అధికారం పోగొట్టుకొని ఇప్పుడే ఎందుకు తొందరపడుతున్నా అనిపించుకోవడం ఇష్టం లేకనే ఇప్పుడు అయిపోయింది. రేపు ఊళ్ళో లేకపోయేది కూడా మొత్తం ప్రజల దగ్గరికి పోయి మేమేం అట్లం మేము ఇప్పుడు అధికారం లేము, మీకేం చేయలేమమ్మా, మీకు ఎవరెవరు మాటలు చెప్పినారో, మిమ్మల్ని నమ్మించి ఓట్లు వేసుకున్నారో అటువంటి నాయకులను నిలదీసి అడగండి. వాళ్ళ చొక్కాలు పట్టుకొని మీకు పథకాలు ఏమేమి రాయో ఆ పథకాలు ఇచ్చేంత వరకు మీరెందుకు మాకు ఆ రోజు మాట చెప్పినారు, ఖచ్చితంగా పథకాలు అని వాళ్ళందరూ నిలదీసి అడగమని చెప్తాంగా. దానికోసమే ఊళ్ళు తిరగాల్సిందే ఖచ్చితంగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.